అదే అదే అంటున్నాను. ఎందుకని? అది ఎందుకేంటి అట్లా కలిసి ఉన్నది నిజం. అందులో అది అదే రోజు మరి. హాట్ అవును. లైన్లు ఉండవు, ఏదో పాడు అంటారు కదా, కానీ మౌనం అర్ధాంగీకారం అని. అవసరం సైలెంట్ గా అంటే ఉండడం కూడా. ఇప్పుడు బీజేపీ జగన్ ఎందుకు ఎక్కువగా అంటే ఇక్కడ రాష్ట్ర నాయకులు తిడతారు, జాతీయ నాయకులు ఏమి ఎక్కువ ఎరబడట్లేదు కదా. ఈవెన్ నరేంద్ర మోడీ మొన్న ఇక్కడ కూడా వచ్చినప్పుడు కూడా, అమరావతి వచ్చినప్పుడు కూడా పెద్దగా ఏం అసలు జగన్ ఏం పట్టించుకోలే. జగన్ ప్రస్తావనే తేలేదు ఆయన. ఎందుకు అమిత్ షా విమర్శిస్తాడు, మిగతా వాళ్ళందరూ విమర్శిస్తారు, మెయిన్ ఆయన మాట్లాడు. ఎందుకని? ఏ అవసరం అవుతుందో తెలియదు ఫ్యూచర్లో. అట్లాగే తెలుగుదేశానికి కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో ఏ అవసరం అవుతుందో తెలియదు. ప్రత్యర్థులు కాదు వీళ్ళకి అక్కడ ఇక్కడ. అంటే బీజేపీతో ఉన్నంత సేపు కాంగ్రెస్ పార్టీతో అవసరం ఉంటుందా సార్ అసలు? ఇప్పుడు చంద్రబాబుని కంట్రోల్ చేయాలంటే జగన్ బలంగానే ఉండాలన్నది బీజేపీ ఆలోచన. బీజేపీని కంట్రోల్ చేయాలంటే కాంగ్రెస్ తో దోస్తీ కంటిన్యూ అవ్వాలన్నది తెలుగుదేశం ఆలోచన. బీజేపీకి ఆల్టర్నేటివ్ రెండే ఉంది జాతీయ స్థాయిలో. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో సీన్ లేదు కాబట్టి తెలుగుదేశం అట్లుంది. మొన్న ఒక ఎత్తేసింది తెలుగుదేశం వైసీపీని దెబ్బకొట్టడానికి. కాంగ్రెస్ నిన్న 23లో 24లో కాంగ్రెస్ షర్మిలను పెడితే జగన్ ఓట్లన్నీ చీలిపోతాయి, అటు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసింది. అక్కడ కనుక ఒక 10% ఓట్లు కాంగ్రెస్ సాధించుంటే, 10% ఓట్లు సాధించి